వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మిథున్ రెడ్డి, గతంలో ధర్మాన కృష్ణదాస్ మేము ఆత్మాహుతి దళాలము అంటున్నారు. అది రాజకీయ పార్టీనా, ఆత్మాహుతి దళాలు తయారు చేసే కేంద్రమా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు కిలారి నాగార్జున గారు. వారిని మనం విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీనా, ఆత్మాహుతి దళాలను తయారు చేసే కారాగారమా? ఎట్లా చూస్తారు, అట్లా విశ్లేషిస్తారు? అంటే నా దృష్టిలో ఒక రాజకీయ విశ్లేషకులుగా కొన్ని దశాబ్దాలుగా రాజకీయాలను పరిశీలిస్తూ వస్తున్నాను. ఒక రాజకీయ పార్టీకి కావాల్సినటువంటి ఏ ఒక్క లక్షణం కూడా మనం ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి వైఎస్ఆర్సీపీకి లేదు. ఒక రాజకీయ పార్టీ అంటే ఏంటంటే దానికి కొన్ని విధి విధానాలు, దానికి కట్టుబడి పనిచేయటం, 4 కాలాల పాటు రాజకీయాలు చేయాలనేటువంటి ఆకాంక్ష, తెలుసో తెలియకో చేసినటువంటి తప్పుల్ని సరిదిద్దుకునేటువంటి విఘ్నత, తెలియనప్పుడు పెద్దవాళ్ళకి గతంలో ఏం జరిగింది చరిత్ర తెలుసుకొని దాన్ని బట్టి కరెక్షన్ చేసుకునేటువంటి విఘ్నత, ఇవన్నీ ఉన్నప్పుడు మాత్రమే ఒక రాజకీయ పార్టీ అని మనం దాన్ని అంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముహూర్తాన్ని పార్టీ పెట్టారో ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి రాజకీయం అంతా కూడా నాకు రాయలసీమ ఫ్యాక్షన్ రాజకీయం చేసే ఒక ముఠానాయకుడు తప్పితే ఒక ఫ్యాక్షనిస్టు అడ్మినిస్ట్రేషన్గా కనపడుతుంది, కానీ ఒక రాజకీయ పార్టీగా కనపడదు. ఇప్పటికి అలాగే వ్యవహరిస్తున్నాడు. ఇప్పటికి కూడా అలాగే వ్యవహరిస్తుంది. మీకు ఒక రాయలసీమలో ఉన్నటువంటి ఒక ఫ్యాక్షనిస్ట్కు ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే తన అనుచరులందరినీ ఎలా తయారు చేసుకుంటాడంటే, అతను మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ గారు చెప్పినట్టుగా ఆ లీడరు నంది అంటే నంది అనాలి, పంది అంటే పంది అనాలి, కట్టుబానిసల్లాగా అతని దగ్గర పని చేయాలి. అట్లాగే చేసుకున్నాడు. అవసరమైతే అతని కోసం కూడా అవసరమైతే ప్రాణం ఇవ్వాలి లేదా ప్రాణం తీయాలి. ఒక రాజకీయ ఫ్యాక్షన్స్ దగ్గర ఉండేవాళ్ళ లక్షణం ఏంటంటే అవసరమైతే ప్రాణం తీయాలి, అవసరమైతే ప్రాణం ఇవ్వటానికైనా సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే ఈయన పోషించుకుంటూ వచ్చాడు కాబట్టి వాళ్ళని. దాన్నే మిథున్ రెడ్డి కన్ఫర్మ్ చేసాడంటారా? అదే లక్షణాన్ని ఇవాళ బహిరంగంగా వచ్చి టీవీ చర్చలో మేము ఆత్మాహుతి దళాలుగా మారతాం అవసరం అయితే అంటే ఏంటంటే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏదైతే చెప్పారో దాన్ని వీళ్ళు ఎండార్స్ చేస్తున్నారు. తర్వాత రెండో లక్షణం ఏంటంటే ఫ్యాక్షనిస్ట్కి ఉండేది, అవతల వ్యక్తిని మీరు సమౌజ్జిగా భావించకపోతే, అంటే మీకంటే బలవంతుడు కనుక అయితే అతని క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు. తర్వాత అతని ఆర్థిక మూలాలను దెబ్బతీస్తారు. ఇప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్ ఎంతమందిని ఎలా చేయడానికి ప్రయత్నం చేశారు, ఇంట్లో ఆడాళ్ళ దగ్గర నుంచి మిగతా వాళ్ళ దగ్గర ఎలా డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేశారో మనం చూసాం. ఆర్థిక మూలాలు దెబ్బతీయటానికి రామోజీరావు గారిని మీద ఎంత ప్రయత్నం చేశారో, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో కూడా మొన్న తిరుపతి లడ్డు విషయం రాగానే ఇంకేముంది, హెరిటేజ్కి సంబంధించిన అన్ని పడిపోయినాయి, షేర్లు పోయినాయి అని చెప్పేసి ఈ ప్రయత్నాలు రాయలసీమలో చూస్తూ ఉంటాం. అవతల వాడిని సాధించాలంటే వాడికి ఉన్న చీనీ తోటలు, అరటి తోటలు, ఇంకోటి తెల్లారిపాటి కొట్టేసి వస్తారు. ఆర్థికంగా నష్టపరిస్తే అతను ఏంటంటే మన జోలికి రాడు, మన రాజకీయంలో కలుగు చేసుకోడు. ఇన్ని లక్షణాలు మీకు కంప్లీట్గా చేస్తే రాజకీయ పార్టీ అనేటువంటి లక్షణం లేనప్పుడు ఒక రకంగా ఫ్యాక్షనిస్ట్ దగ్గర ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఆటవిక ప్రవృత్తి, ఆటవిక ఆలోచన విధానం, ఈ రెండు ఉంటాయి. లాజిక్ అనేది వాళ్ళకి పనిచేయదు. ఇది మంచి, ఇది చెడు, ఈ మాట మనం బయటికి మాట్లాడబోతున్నాం, మాట్లాడితే సమాజంలో మనల్ని ఏమనుకుంటారనేటువంటి వెరపు ఇలాంటి వాళ్ళ దగ్గర ఉండదు. దానికి ఉదాహరణే ఇప్పుడు మాట్లాడినటువంటి మిథున్ రెడ్డి. లిక్కర్ స్కామ్లో రక్తపు చేతులతో అతను బయటపడి నేరస్తుడుగా, అంటే ఇంకా కోర్టు ప్రూవ్ చేయాల్సింది, ప్రజాక్షేత్రంలో అతను నేరస్తుడుగా ప్రూవ్ అయిపోయింది, వెళ్ళి జైలు చేసి వచ్చాడు. జైలు చేసి వచ్చినప్పటికీ కూడా మేము ఆత్మాహుతి దళాలుగా మారతాము అంటే ఏంటంటే, ఈ ఆత్మాహుతి దళాలన్నీ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే నడుముకి బెల్ట్ బాంబులు కట్టుకొని వాళ్ళ పార్టీని పేల్చేస్తున్నారు. ఇవాళ మీరు చూడండి, ఒక సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి ఒక మీటింగ్ పెట్టి ఒక మాట మాట్లాడినా, ఒక మన ఈయన బొత్స సత్యనారాయణ గారు బయటకు వచ్చి కన్నీళ్లు పెట్టుకొని ఏడ్చిన, ధర్మాన ప్రసాదరావు మీటింగ్ పెట్టి ఒక మాట మాట్లాడినా, ఒరే బాబు నాన్ వెజ్ పెడుతున్నాం తినేయాలంటారా, మనుషులు ఉండండిరా బాబు పారిపోబాకండి అని చెప్పిన, ఇవన్నీ కూడా ఏంటంటే ఆ పార్టీ నాశనానికి ఉపయోగపడుతున్నాయి. మీరు ఎదుటోళ్ళ మీద ప్రయోగించాలనేటువంటి సూసైడ్ బాంబర్స్ అందరూ కూడా మీ చుట్టూ తిరుగుతా మిమ్మల్ని పేల్చేస్తున్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాధి కట్టే ప్రయత్నం చేస్తే వీళ్ళు ఇటుక పెంచి ఇటుకలు సప్లై చేస్తున్నారు వీళ్ళు. దాంట్లో కరసేవ చేశారు చూసారు రామాలయానికి, మనకి అయోధ్యకు వెళ్ళి కొంతమంది ఆ కరసేవకులు వీళ్ళందరూ కూడా. ఏమంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు, సరే ఆయన పద్ధతి ఆయన పందా వేరు, కొన్ని రకాల అవినీతి ఆరోపణలు ఉన్నా కూడా ఎవరైనా సరే మనిషి మీద భుజం మీద చేసి చక్కగా ఆప్యాయంగా మాట్లాడి ఒకసారి అతనితో మాట్లాడి వచ్చినటువంటి వ్యక్తి జీవితంలో మర్చిపోయేవాడు కాదు. ఇంత విధ్వంసం చేయాలి, ఇంత కరప్షన్ అనేటువంటిది అందరూ చేశారు, కాస్త కూస్తో చేశారు. ఆయన నెక్స్ట్ లెవెల్లో
ఆయన అడ్డం పెట్టుకొని కొడుకు చేశాడు. పూర్తిగా దాన్ని అంతటినీ కూడా మనం రాజశేఖర రెడ్డి గారికి ఆపాదించడానికి కూడా లేదు. ఇతను మాట వినే లక్షణం లేనటువంటి వ్యక్తి కదా. సో ఆ మరక ఆయనకు కూడా అంటుకుంది. అదే లెగసీతో వచ్చినటువంటి వ్యక్తి మీరందరూ సరే ఒక రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా అతని వెనక చేరారు. కేవీపీ రామచంద్రరావు గారు ఎందుకు వెళ్ళలేదండి జగన్ తోటి? సూర్యుడు ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే వీళ్ళు పొద్దున్న లేచిన దగ్గర నుంచి అతని మనస్తత్వం అనేటువంటిది ఏంటి, అతను మనుషుల్ని ట్రీట్ చేసే పద్ధతి ఏంటి, అతను లోపల ఉండే విధానం ఏంటి, బయటకు ఉండే విధానం ఏంటి అనేది తెలిసిన వ్యక్తులు కాబట్టి రాజశేఖర రెడ్డి గారికి బాగా సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్ళలేదు. ఈవెన్ ఇన్ని మాటలు చెప్పిన ఉండవల్లి అరుణ్ కుమార్ కూడా బయటే ఉన్నాడు కానీ అటు వెళ్ళలేదు కదా. తర్వాత ఇతను ఇలాంటి వ్యక్తి అయినప్పటికీ కడుపును గన్న పాపానికి విజయమ్మ గారు, తోబుట్టు అయినటువంటి పాపానికి షర్మిల గారు కూడా ఇతని పాపాలన్నింటినీ కడుపులో పెట్టుకొని తమ దాకా వచ్చి తమకు అన్యాయం జరిగిన తర్వాతే బజార్ ఎక్కారు కానీ అవును అప్పుడు దాకా మోసారు. అప్పటి వరకు ఆ రక్త సంబంధాన్ని మోసి దాంట్లో వాళ్ళు కూడా పాత్రధారులు అయ్యారు. వాళ్ళకి అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళు బయటకు వచ్చి ఆయన యొక్క లక్షణాలు, ఒక తల్లి స్వయాన మేనల్లుళ్ళకి మేనమామ అన్యాయం చేస్తున్నాడు ఇతను అని నోటరీ చేసినటువంటి లెటర్ ఇచ్చిన తర్వాత కొడుకుగా అతను చచ్చిపోయినట్టు కదండి. ఒక చెల్లి బయటకు వచ్చి నువ్వేం గాడిదలు కాస్తున్నావా, గుడ్డి గుర్రాలకు పழுదో, ఆవిడికి ఏం మాట్లాడుతుందో మీరు చూస్తున్నారు రోజువారీ. ఇలాంటి సిచ్యువేషన్ తెచ్చుకున్నప్పటికైనా ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళైనా అసలు ఎవరి మీద రానటువంటిది మన నాయకుడి మీదే ఎందుకు వస్తుంది అనేటువంటి అంతర్మదనం చేయాల్సినటువంటి ఇది లేదా? అంటే అక్కడ మీరు అన్నట్టు నంది అంటే నంది, పంది అంటే పంది బేస్ తప్ప ఆలోచన జ్ఞానం లేరు. అయితే ఉన్నారు వాళ్ళల్లో 20-30% మంది ఇట్లాంటి గొర్రెల రకం. ఈ గొర్రెలు అనే మాటని నేను తప్పుగా వాడటం లేదు, ఏం చెప్తే అది వినేవాళ్ళని గొర్రెలు అంటాం. సో 30% ఉన్నారు, మిగతా 70% ఇది మనకు వద్దు, కుక్క తోకను పట్టుకొని గోదావరి ఈదినట్టే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఒక 3-4 ఏళ్ళు కామ్గా ఉందాం, ప్రజల్లో మళ్ళీ ఏదన్నా ఆయనకు ఆదరణ వచ్చినప్పుడు దగ్గర అవుదాం అనేటువంటిది. కానీ ఇప్పుడు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి దగ్గర నుంచి మిగతా మీరు పేర్లు తీసుకుంటే కొన్ని డజన్ల మంది ఏమీ మాట్లాడకుండా కామ్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్తారు, సైలెంట్గా మాట్లాడుతున్న వాళ్ళు అందరూ కూడా గుప్పెడు మంది ఉన్నారు. ఒక రోజా, ఒక పేరు నాని, ఒక అంబటి రాంబాబు, ఓ 7-8 మంది, ఇంతే కదా. 10 మంది మించలేరు. మిగతా వాళ్ళందరూ ఏంటంటే వాళ్ళ మనస్తత్వం తెలుసు కాబట్టి ఇతను దూరం చేసుకోవటం ఎందుకని కాముగా ఉన్నారు. వాళ్ళది కాని రోజు ఇతను మునిగిపోతున్నాడని తెలిసిన రోజున చల్లగా జారు. అయితే అతను చేసినటువంటి పాపాల్లో అత్యధిక శాతం భాగం పంచుకున్నటువంటి వాళ్ళు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అండ్ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. వీళ్ళు కోర్ టీం. వీళ్ళు ఈయన వదిలిపెట్టి వెళ్ళటానికి లేదు, ఇతని ఎగ్జిస్టెన్స్ లేకపోతే వాళ్ళకి కూడా ఎగ్జిస్టెన్స్ లేదు. ప్లస్ ఏ పార్టీ కూడా గేట్లు తీసే పరిస్థితి లేదు. ఇట్లాంటి వాళ్ళకి కనీసం అక్కడ నో ఎంట్రీ బోర్డు ఉంది. తర్వాత ఇతని రహస్యాలు వాళ్ళకి, వాళ్ళ రహస్యాలు వీళ్ళకి, అంతఃపుర రహస్యాలు తెలుసు కాబట్టి ఒకళ్ళని వదిలి ఒకళ్ళు వెళ్ళలేరు. ఈవెన్ ఇవాళ విజయసాయి రెడ్డి కూడా తప్పనిసరి పరిస్థితుల్లో బయటికి వెళ్ళినా మనసంతా జగన్మోహన్ రెడ్డి దగ్గరే ఉంది. ఆ ఫేకాల బంధం వీళ్ళ ఇవాళకి కూడా అవతల వాళ్ళ మీద బురజల్లటానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మాట అంటలేదు. ఎందుకంటే ఇందాక నేను అన్నదే, వీళ్ళది వాళ్ళకి వీళ్ళకి ఏం చేశారనేటువంటి మొత్తం తెలుసు కాబట్టి ఇది. తర్వాత మీరు మొన్న చూసాము రాధాకృష్ణ గారి ఇది వీకెండ్ కామెంట్స్ మీద రచ్చ చేస్తే చివరికి ఏమైంది, జనాలు మర్చిపోయిన వీడియోలన్నింటినీ కూడా బయటికి తీసుకొచ్చి సాక్షాత్ అసలు రాజశేఖర రెడ్డి హత్య వెనకాల నువ్వు ఉన్నావు అనేటువంటి అనుమానం మళ్ళీ ప్రజలకు కల్పించారు. వీళ్ళు ఇందాక సెల్ఫ్ డిస్ట్రక్షన్ అని నేను ఊరికే అనలా, ఇలాంటిది ఏదో ఒకటి తీసుకొస్తారు. అంటే అనుమానాన్ని నిజం చేస్తూ ఆయన చేసిన పనులు కూడా అట్లాగే కనపడుతున్నాయి. అలాగే కనపడుతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మొహంలో మీకు భావోద్వేగాలు ఏమన్నా కనపడతాయేమో చూడండి. ఏ భావం కనపడుతుంది నా మనిషి? ఒకటే ఇది ఎక్స్ప్రెషన్ ఉంటుంది, అది నవ్వా, ఏడుపా, బాధ, విచారమా ఏమీ తెలియదు. ఇదేంటంటే మీరు కొంచెం సైకాలజీ తెలిసిన ఎవరినైనా అడగండి, అది ఒక ముసుగు. లోపల విపరీతమైన క్రోధం ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ ఉన్నప్పుడు ఏంటంటే తనది కానటువంటి పాత్రలో నటించాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఒక మాస్క్ వేసుకోవాలి. ఒక అవధూతలాగా, ఒక జీసస్ క్రైస్ట్ లాగా, ఒక కరుణామయుడిలాగా ఆయన పెట్టేటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటంటే అది లోపల ఒరిజినల్గా ఉందనుకోండి, మీకు ఒరిజినల్గా వస్తుంది. మీకు ఒరిజినల్గా లేకుండా నటించాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ రాకుండా ఒక వికృతమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఎప్పుడు అతని ఫేస్ మీద ఉంటుంది. కాబట్టి ఇవాళ అతనులు ఎవరైతే ఉన్నారో మిథున్ రెడ్డి అలా మాట్లాడకపోతే మనం ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే పార్టీ బేసే ఫ్యాక్షనిస్ట్ పార్టీ కాబట్టి వాళ్ళ మెంటాలిటీసే ఫ్యాక్షనిస్ట్. లేకపోతే భారతదేశంలో ఉన్నటువంటి సమస్త పార్టీలు హర్షధ్వానాల మధ్యన అమరావతి అనేటువంటి బిల్లుని వీళ్ళు వాళ్ళు అనుకుంటే ఇటు బీజేపీ కానీ అటు కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళు అంత హర్షోల్లాసాల మధ్యన వాళ్ళు యాక్సెప్ట్ చేస్తూ ఉంటే
వీళ్ళొక్కళ్ళే బయటికి వచ్చారు అంటే ఏదో సామెతం చూడండి, ఊరిదంతా ఒక దారి అయితే ఉలిపి కట్టదు ఒక దారి అని. సేమ్ అలాగే తయారయ్యారు. ప్రజల్లో నానాటికి పలచనైపోతున్నారు. అదే సమయంలో మావిగన్ అంటాం. మావిగన్ అంటాం. పైగా మావిగన్ అని ప్రస్తావన వచ్చింది కాబట్టి అమరావతి సిఆర్డే పరిధి ఎక్కడి దాకా విస్తరించి ఉందో మాజీ ముఖ్యమంత్రిగా జగన్ రెడ్డికి బాగా తెలుసు. అంటే మచిలీపట్నంతో కలిపి ఉంటుంది సిఆర్డే పరిధి, విస్తరించి ఉంది. అది తెలిసినా కూడా ఇంకా మావిగన్ని గందరగోళం సృష్టించే ప్రయత్నం ఎందుకు చేశాడంటారు? ఎందుకంటారా, ఈ విషయంలో నేను నిష్కర్షగానే మాట్లాడుతున్నాను. అది అధికార పక్షం యొక్క ఫెయిల్యూర్. వాళ్ళు మొదటి నుంచి ఏం చెప్తుంది, ఆ 29 గ్రామాలు మాత్రమే అమరావతి అని వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నప్పుడు మీరు 8 జోన్లతో కలిసినటువంటి మ్యాప్ ఎప్పుడు బయటపెట్టారు? మీరు సామాన్య మానవుడు కూడా అర్థమయ్యేటట్టుగా 8 జోన్లుగా డివైడ్ చేసినటువంటి అమరావతిని ఎప్పుడు బయటపెట్టారు మీరు? మొన్న ఈ మధ్య. అదే మీరు చేయాల్సింది. మొట్టమొదటి నుంచి కూడా ఇది ఒక పెద్ద జిల్లా స్థాయి అయినటువంటి రాజధాని. సిఆర్డిఏ పరిధి ఎంతవరకు, ఇప్పుడు మాలాగా రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి సిఆర్డిఏ పరిధి ఎంతవరకు ఉందో మాకు తెలుసు, కానీ కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది? అది చేసినప్పుడు ఇలాంటి పిచ్చి ప్రలాపనలు చేయడానికి అవకాశం. ఇప్పుడు దాన్ని కూడా ఏమంటున్నారు, మేము మావిగన్నని మొదలుపెట్టినాక ఇప్పుడు అది బయట పెట్టారనేటువంటి అవకాశం వాళ్ళకి ఇవ్వాలా మీరు? అది ఆ అవకాశాన్ని తీసుకుని ఇదిగో నా వల్లే ఇది పరిధి పెరిగిందని చెప్పుకోవడానికి పనికి వస్తుంది. ఇది ఇప్పుడు కాదు. సిఆర్డిఏ పరిధి అనేటువంటిది ఎప్పుడు, సిఆర్డిఏ అనేటువంటిది ఫామ్ చేసినప్పుడు వాళ్ళు పరిధి నిర్ణయించారు కదా, 2016 ఎప్పుడు అయిపోయినట్టుంది, చేశారు కదా. కానీ నేను అంటుంది అదే, ఇలా కామన్ మ్యాన్కి అర్థం కానటువంటి విషయాలన్నింటినీ కూడా వాళ్ళు వక్రీకరించి కులాలుగా, మతాలుగా, ప్రాంతాలుగా ఒక కులం మీద ద్వేషం కలిగించి ఇంకో కులాన్ని భుజాన్ని వేసుకొని చేసినటువంటి రాజకీయం ఏదైతే ఉందో, నీచ రాజకీయం, దాని మూలన ఒకసారి సక్సెస్ అయ్యారు. కానీ ప్రజలు వీళ్ళకంటే విఘ్నులు కాబట్టి ఏంటంటే వెంటనే వాళ్ళు చేసినటువంటి పొరపాటు, ఎక్కడైతే పొరపాటు పడ్డారో దాన్ని సరి చేసుకున్నారు. చేసుకున్న తర్వాత ఇందాక మనం అనుకున్నట్టుగా రాజకీయ పార్టీ కనుకైతే ఇవాళ అమరావతి మీద నేను తప్పటడుగు వేశాను, 3 రాజధానులు అనుకున్నాను, మీ ఆకాంక్షలు నాకు తెలిసినవి, 3 చోట్ల నన్ను ఓడించారు కాబట్టి అమరావతి రాజధాని అన్నాడు అనుకోండి, 1%, 6% పెరుగుద్ది. తర్వాత ఉద్యోగస్తుల్ని ఉన్నన్నాళ్ళు మీకు జీతాలు ఇవ్వకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను కాబట్టి నన్ను క్షమించండి, ఈసారి వస్తే ఈ పొరపాటు జరగనివ్వను, ఇంకో % పెరుగుద్ది. తర్వాత రైతులు, మీకు రైతు దానికి చట్టం తీసుకురాబోయాను, అది నా ఉద్దేశం అది కాదు, మీరు అనవసరంగా అర్థం చేసుకున్నారు, పాస్బుక్ల మీద నేను నా ఫోటో వేసుకోవడం తప్పే, రాళ్ళ మీద ఫోటో వేసుకోవడం తప్పే, ఇంకోసారి ఈ పొరపాటు చేయను, ఇంకో % పెరుగుద్ది. ఇది ఒక రాజకీయ నాయకుడు బ్రిక్ బై బ్రిక్ కట్టుకోవాలి, సమీక్షించుకోకుండా ఇంకా దిగదార్చుకోండి. అది లేకుండా ఆ ఇటుకలన్నింటినీ నీ రాజకీయ సమాధి కోసం ఈ మావగన్నని ఇంకోటని పిచ్చి మాటలు మాట్లాడి ఇది చేసుకుంటున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళు ఆత్మాహుతి దళం సంగతి దేవుడెరుగు. రేపు 2029 దాకా ఇది ఒక రాజకీయ పార్టీగా కూడా నిలబడుతుందా లేదా అనేటువంటి అనుమానం నాకు ఉంది. అది ఉంటుందా లేదా అనేటువంటిది కారణం నిర్ణయించాలి. వైసీపీ అనే నౌక నుండి దూకేయడానికి 80% మంది నాయకులు సిద్ధంగా ఉన్నారని, ఆ రాజకీయ పార్టీ సమాధి కాబడిందని, ఆ 10% మంది, ఆ 10 మంది ఆ సమాధిని పటిష్టం చేయడానికి తప్ప ఎందుకు పనికిరారంటూ విశ్లేషించిన నాగార్జున గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.